హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాల్టి రెసిపీ టమాటా ఎగ్ కర్రీ. ఈ కర్రీ సింపుల్ అండ్ చాలా టేస్టీగా ఉంటుంది. ఈ కర్రీ అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ చాలా బాగుంటుంది. ఈ కర్రీ తయారు చేసుకోవడానికి కడాయిలో 3 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా కాగాక 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర వేసుకొని ఆవాలు బాగా చిట్లాక కచ్చా పచ్చాగా దంచుకున్న వెల్లుల్లి, సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్న 2 పచ్చిమిర్చి వేసుకోవాలి. కట్ చేసుకున్న ఒక పెద్ద ఆనియన్ వేసుకొని వేయించాలి. ఆనియన్ బాగా లైట్ పింక్ కలర్లోకి వచ్చిన తర్వాత 5 పెద్ద టమాటాలు వేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా పసుపు, రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకొని టమాటాలని బాగా వేగనివ్వాలి. వాటర్ అంతా ఇంకిపోయి టమాటాలు బాగా వేగనివ్వాలి. టమాటా పైనున్న స్కిన్ సపరేట్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకుంటే కర్రీ చాలా రుచిగా ఉంటుంది. 2 స్పూన్ల కారం పొడి, 2 స్పూన్ల ధనియాల పొడి వేసి బాగా కలుపుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ బాగా వేయించుకోవాలి. మరొక ప్యాన్లో 1 స్పూన్ ఆయిల్ వేసి అందులో కొంచెం పసుపు, కొద్దిగా సాల్ట్, ఇంకా 1 స్పూన్ మిరియాల పొడి వేసుకోవాలి. ఇందులో ఉడకబెట్టిన ఎగ్స్ వేసుకొని 1 నిమిషం వరకు కలుపుతూ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. చూడండి, కారం పచ్చి వాసన లేకుండా బాగా వేగిపోయింది. ఇందులో ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ని వేసుకోవాలి. ఒకసారి కలుపుకొని మూత పెట్టి 5 నిమిషాలు ఉంచాలి. అరకప్పు కొత్తిమీర తరుగును వేసుకొని బాగా కలుపుకోవాలి. ఒక 2 నిమిషాలు ఉడకనిస్తే సరిపోతుంది. అంతే, ఎంతో టేస్టీగా ఉండే టమాటా ఎగ్ కర్రీ రెడీ. మీరు తప్పక ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో నాతో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.